హాయ్ అండి, ఈరోజు చికెన్ కర్రీ ఉల్లిగారులు ఎలా చేయాలో చూపిస్తాను రండి. నేను వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. నాన్ వెజ్ చేసినప్పుడు వేరుశనగ నూనె వేసుకుంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇగోనండి, ఒక 3 ఉల్లిపాయలు సన్నంగా కోసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు పొడవుగా కోసుకున్నాను. ఇలా సన్నంగా కోసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు మగ్గ పెట్టేసుకుందాం. ఈ మగ్గే లోపలికి మసాలా రుబ్బేసుకుందాం. ఇగోనండి, నేను 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి మసాలా 1 స్పూన్ ధనియాలు, 1 ఇంచు దాచిన చెక్క, 4 యాలక్కాయలు, 4 లవంగాలు, 1 అర స్పూను జీలకర్ర, ఎండు కొబ్బరి తీసుకున్నానండి. అది కూడా వేస్తే చికెన్కి చాలా ఫ్లేవర్ బాగుంటుంది. గసగసాలు 2 స్పూన్లు తీసుకున్నాను. ఇవి మసాలా. ఇది రుబ్బేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయాయి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. ఒక స్పూన్ వేసుకున్నానండి. ఇదండి, ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకుందాం. అది చెప్పు, ఇది మెత్తగా పేస్ట్లా చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినట్టుగా ఉప్పు కారం వేసుకోవాలి. కొంచెం పసుపు, ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. ఇదండి, బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం నీళ్ళు వేసుకుందాం. ఎక్కువ వేసుకోవసరం లేదు, తక్కువ వేసుకుంటే సరిపోద్ది. 1 గ్లాస్ నీళ్ళు లాగా వేస్తున్నాను, సరిపోదు. సిమ్లో పెట్టి మగ్గబెట్టాం కదా. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 10 నిమిషాల నుంచి, అప్పుడు మసాలా వేసి ఇంకొక 5 నిమిషాల నుంచి అప్పుడు దించుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడకబెడదాం. చికెన్ కర్రీ ఉడుకుతుంది కదా, ఈలోగా మనం గారెలు ప్రిపేర్ చేసుకుందాం. పిండి రుబ్బేసాను. ఇప్పుడు గారెలకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇగోండి, కొత్తిమీర కొంచెం వేసుకుందాం. కొంచెం జీలకర్ర కూడా, కొంచెం కరివేపాకు. ఈ గార్లి పిండి ఎలా రుబ్బింది అన్నది మీకు కావాలంటే కనుక నేను బెల్లం గారెలు అని ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి వెళ్ళి చూడండి. లేదని అనుకుంటే నాకు వీడియో అనేసి కమెంట్ చేయండి, నేను లింక్ పంపిస్తాను. ఇగోండి, బాగా ఎర్రగా కాలే వరకు. ఉల్లిపాయ గారెలు చాలా బాగుంటాయండి కూరతో పాటు తినడానికి. చికెన్ తోని, మటన్ తోని, తలకాయ కూరతోని చాలా బాగుంటాయి. ఒకవేళ కనుక చట్నీతో తినాలనుకుంటే కనుక పలుకులు, కొబ్బరి కూర వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఒకసారి అలా ట్రై చేయండి. ఇదండి, ఇలా ఎర్రగా వేగాయి కదా, ఇప్పుడు తీసేసుకుందాం. చూసారండి, బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకుందాం. మనం రుబ్బి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా పేస్ట్ మొత్తం వేసుకుందాం. ఇప్పుడు మసాలా వేసాం కదా, ఓ 10 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని దించేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని మన గారెలు కూడా రెడీ అయిపోయాయి. చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇగోనండి, గారెలు కోడి మాంసం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. చూసారా, ఆయిల్ అది పేల్చుకోకుండా బాగా వచ్చాయి. ఇలా ఉంటాయి. చూసారా పిండి అదిని
ఈ పిండి ఎలాగా రుబ్బింది అన్నది ఒకసారి మీరు చూడండి. చాలా మెత్తగా చికెన్లోని కూడాను నేను వేసిన ఉప్పు కారాలు కూడా సరిపోయాయి. మీరు రుచికి తగినట్టుగా ఉప్పు కారాలు వేసుకోండి. మనం బాగా మగ్గ పెట్టుకున్నాం కదా, ఇగో చికెన్ చూసారా బాగా మగ్గిపోయింది. మనం తక్కువ మగ్గి పెట్టుకున్న దానిలో ఉంటుంది. సిమ్లో పెట్టుకొని చిన్న మంట పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు, నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు, మసాలా వేసుకుని ఒక 10 నిమిషాలు మగ్గ పెట్టుకుంటే మటుకి మంట తగ్గించుకొని ఇలా నీట్గా తక్కువ నీళ్ళు పడతాయి, బాగా మగ్గుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చికెన్తో ట్రై చేస్తున్నాము. తినమ్మా, ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది. ఓకేనండి, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరింకెన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.